రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. మరి మనము ఎవరము అనంటే, మనము మరి తన యొక్క ప్రాణము పెట్టి తన యొక్క రక్తమును కాచి మన కొరకు మరి చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మహాగణుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి ఆయన తెలియచేస్తున్నారు. మరి తన ప్రాణమును మన కొరకు సిలువలో సమర్పించి తన యొక్క రక్తమును మన కొరకే కాచి తన సొత్తుగా మనల్ని సంపాదించుకునేటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి వారం మనము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం, మనము మరి ఆయన సొత్తుగా ఆయన మనల్ని కొనుక్కున్నటువంటి వాడు కనుక మనము ఎవరము అనంటే మనము క్రీస్తు బిడ్డలము. మనం ఎవరము అనంటే క్రీస్తుని వెంబడించేటువంటి వారము. మనం ఎవడు అనంటే మరి క్రీస్తు నమ్మినటువంటి వారము, ఆయన ఉత్తముడని రుచి చూచినటువంటి వారము, ఆయన చేత ప్రేమింపబడుచున్నటువంటి వారము, మరి మనము ఆయన యొక్క మరి అనుసరించేటువంటి వారము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. కాబట్టి మనం ఆయన్ని విడిచిపెట్టేటువంటి వారుగా కానీ, ఆయన్ని మరి వదిలేసేటువంటి వారముగా కానీ, లోకంలోతో కలిసేటువంటి వారముగా కాదు, కానీ ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారముగా మనము ఆయన అంగీకరించి మన పాపముల నుంచి మనం మరి విముక్తి పొందేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క రక్తంలో విముక్తి ఉన్నది. ఆయన జీవితము పరిశుద్ధమైనటువంటిది. అటువంటి పరిశుద్ధినికి మనము పరిశుద్ధమైనటువంటి బిడ్డలముగా జీవించేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మరి లోకంలో ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యత మనకే ఉంది. ఎందుకు అనంటే మరి దేవుడే మన కొరకు వచ్చాడు. అంటే మన కొరకు అనంటే ప్రపంచం అందరి కొరకు వచ్చారు, కానీ ఆయన అంగీకరించినటువంటి వారందరికీ ఆయన దేవుడు అంగీకరించలేనటువంటి వారు, మరి వారు విడవబడినటువంటి వారు కనుక మరి మనము అంగీకరించి మనం ఆయన ఇచ్చినటువంటి ధన్యతను పొందుకుందాం. ఆయన కృపను మనం పొందుకుని ఆయన యొక్క అడగజాడల్లో నడిచేటువంటి వారము ఉందాం. ఆయన ఎవరి వారు అంటే దేవుని వాడు, అనగా మరి దేవుని యొక్క కుమారుడిగా వచ్చినటువంటి వాడు, పైనుంచి కిందకి పంపబడినటువంటి వాడు కనుక మనం మరలా తిరిగి ఆ స్థలానికి చేరుకోవాల్సినటువంటి వారమే ఉన్నాము. కనుక మనం దేవుని పైన ఆధారపడదు, ఆయన కృప పైన ఆధారపడదు, ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నతించి స్తుతించేటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, మేము నీ వారం ప్రభా, నీ వారుగా ఎదిగేటువంటి వారముగా ఉండుటకును సహాయం దయచేయండి ప్రభా. నేను ఎరగనటువంటి వారముగా అయా అతన్ని మేము ఉండకూడదు, కానీ ప్రభా అయా విలువ పెట్టి కొనబడినటువంటి వారము కనుక అయా తన మీ యొక్క రక్తంలో పాలి భాగస్తులో ఉట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఈ శాంత పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నిమ్మగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము ఆ ప్రేపర్లో ఒక మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.